ప్రస్తుత సంఘములో అన్నీ ఎక్కువైపోయినాయి. పాటలు ఎక్కువైనాయి, మ్యూజిక్ ఎక్కువైంది, తర్వాత టీచింగ్స్ ఎక్కువైనాయి, బైబిల్ స్టడీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తక్కువ అయిపోతున్నది ఏంటో తెలుసా అండి? ప్రార్థన. దేవుడు కోరుకున్నది ప్రార్థన. యేసు ప్రభువు చేసినది ప్రార్థన. పగలంతా పరిచర్య చేశాడు, రాత్రి అంతయు ఆయన ప్రార్థనలో గడిపాడు. పెందల కాడనే వేకువ జామునే మరలా ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. యేసు ప్రభుకి ప్రార్థన అవసరం లేదు, ఆయన దేవుడు. కానీ ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు అనే దానికి మనము కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకునే దానికి, మనకు మాదిరికరంగా ఉండేదానికి ఆయన ప్రార్థించాడు. రెండవది, యేసు ప్రభు యొక్క 33.5 సంవత్సరాల యొక్క జీవిత యాత్రలో ఆయన దేవుని యొక్క కుమారుడు అయినప్పటికీ ఆయన తన దైవత్వాన్ని ఆయన వాడుకోలేదు. దీని ద్వారా ఆయన నమ్ముకున్న మనకు దేవుడు తెలియచేస్తున్నది ఏంటంటే, నేను శారీరకముగా మీలాగా ఉన్నప్పుడు నేను గొప్ప శక్తిని దేవుని ద్వారా పొందుకునేదానికి కారణం ఏంటంటే, నాకున్న దైవత్వం కాదు, నేను చేసిన ప్రార్థన వలన నేను దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆ యొక్క దేవుని యొక్క శక్తితో నేను గొప్ప కార్యాలు, దేవుని యొక్క మహిమార్థము నేను చేయగలిగాను. కాబట్టి నేను ప్రార్థించిన విధంగా నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, నా ప్రియ సంగమా, మీరు కూడా ప్రార్థించే ప్రార్థన విశ్వాసులుగా, ప్రార్థనా సంఘముగా, ప్రార్థనా కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సాతాను ఓడించేదానికి బలమైన సాధనం ఏంటంటే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే సాతాను ఓడిపోతాడు, నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు ఓడిపోతావు. కాబట్టి మనకి జీవితాల్లో ఓటమి నుంచి విజయానికి మనం నడిపించేది ఏంటో తెలుసండి? ప్రార్థన. యేసు ప్రభు తనకి జీవితంలో ఎప్పుడూ ఓడిపోలేదు, మరణానికి సైతం ఆయన ఓడిపోలేదు, మరణాన్ని కూడా ఆయన జయించాడు. దానికి కారణం ఏంటంటే యేసయ్య చేసిన ప్రార్థన. మన జీవితాల్లో ఇక లోకంలో ఉన్నప్పుడు అనేకమైన ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్. భయంకరమైన పరిస్థితులు మనకి జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నాం. అనారోగ్య పరిస్థితులు, మానసిక పరిస్థితులు, అనేకమైన భారములు, అనేకమైన నిందలు, అనేకమైన కష్ట పరిస్థితులు, సునామీ లాంటి పరిస్థితులు, తుఫాను లాంటి పరిస్థితులు, ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితులు, నిరాశ నిస్పృహలతో ఉండిన జీవితం, టోటల్ కన్ఫ్యూజ్డ్ స్టేట్, అయోమయమైన జీవితం, అయోమయమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటపడాలంటే దేవుడు ఇస్తున్న ఒక అద్భుతమైన ఆయుధం. ఆ ఆయుధం ద్వారా నువ్వు ఏదైనా నువ్వు సాధించవచ్చు. నేను బిఎల్ సర్కిల్లో అలా వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఛార్జర్ అని అమ్ముతున్నాడు. ఇదివరకు ఏంటంటే శాంసంగ్ అయితే శాంసంగ్ ఛార్జర్నే అమ్మేవాడు. మొన్న ఎప్పుడో చూసేసరికి మల్టీ ఛార్జర్ అని అమ్ముతున్నాడు. ఈడేంట్రా మల్టీ ఛార్జర్ అని చూస్తున్నానని చెప్పి ఒకసారి నేను పక్కకు ఆపి చూసా ఏంటి అని. దాంట్లో యాపిల్ ఐఫోన్కి ఛార్జర్ ఉంది, దాంట్లో శాంసంగ్కి ఉంది, అలాగే ఫేమస్ బ్రాండ్స్, డిఫరెంట్ జాక్స్ అన్నీ కూడా ఏంటంటే ప్లగ్ మాత్రం ఒకటే, బ్రాంచెస్ మాత్రం ఏంటి. ఇదివరకు ఏంటంటే ఐఫోన్ ఛార్జర్ కావాలంటే ఐఫోన్ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఏం కాదు, ఒక్క ఛార్జర్ నీ దగ్గర ఉంటే ఏ ఫోన్ అయినా నువ్వు ఛార్జ్ చేసుకోవచ్చు. అప్పుడు నాకు అనిపించింది, వెంటనే జ్ఞాపకం వచ్చింది, నాయన నువ్వు ఎంత గొప్పడు నాయన. మా లైఫ్లో ఉన్న ప్రతి దాన్ని ఛార్జ్ చేసుకునేదానికి నువ్వేం చేసావు? మల్టీ ఛార్జర్ అనే ప్రేయర్ని మీరు మాకు ఇచ్చావు.
ఈ ప్రార్థన ద్వారా నీ జీవితంలో దేనినైనా నువ్వేం చేస్తావు? సాధించవచ్చు. దేనినైనా, ఏ సమస్యనైనా, ఏ ఇబ్బందినైనా దీన్ని నువ్వు గుర్తెరిగితే ప్రార్థన చేస్తావు. ప్రార్థన యొక్క విలువను నువ్వు తెలుసుకుంటే ప్రార్థిస్తావు. కాబట్టి ప్రార్థన అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ప్రార్థన చేసేదానికి చాలామంది ఇష్టపడరండి. ప్రార్థన అనేది కొంతమంది జీవితాల్లో భారంగా ఉంటుంది. ప్రార్థన అనేది కొంతమంది జీవితంలో విసుగు తెప్పించేదిగా ఉంటుంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, విసుకక నిత్యము తినండి, తిట్టండి, కొట్టండి, తన్నండి, తిరగండి అని ఉందా బైబిల్లో? విసుకక నిత్యము ఏం చేయాలి? ఎంత ఎక్కువగా నువ్వు ప్రార్థన చేస్తావో అంత ఎక్కువగా దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావు. అంత ఎక్కువగా నీ జీవితంలో విజయాన్ని నువ్వేం చేస్తావు? సాధిస్తావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానిస్తుండగా మన ప్రార్థనా జీవిత స్థాయిని మనం ఏం చేద్దాం? పెంచుకుందాం. బైబిల్ గురించి నీకు తెలుసు, బైబిల్ని బోధించే వ్యక్తిగా ఉన్నావు, మంచిది. సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉన్నావు, దేవునికి మహిమ. కానీ దేవుడు నీలో నుంచి చూస్తున్నది ఏంటో తెలుసా? నువ్వు పరలోకానికి వెళ్ళేటప్పుడు దేవుడి నీ ముఖాన్ని చూడ్డంట, నీ మోకాలను చూస్తాడు. కారణం ఏంటి? భగత్ సింగ్ గారి యొక్క ప్రార్థనా జీవితం, భగత్ సింగ్ గారి యొక్క ఆస్తి. భగత్ సింగ్ గారు ఎక్కడి నుంచి సమస్తాన్ని సంపాదించుకున్నాడో తెలుసండి? మోకాళ్ళ పైన ప్రార్థన చేయటం వలన, దేవుణ్ణి అడగటం వలన, దేవుణ్ణి చూస్తూ నాయన నీ కార్యం చేయని చేశాడు. గొప్ప కార్యాలను దేవుడు చేశాడు. ఒక సీఎం భగత్ సింగ్ గారికి ఉన్న ఆస్తిని కబలించాలని, ఎందుకంటే సెంటర్ ప్లేస్లో ఉంది అది హైదరాబాద్లో, దాన్ని కబలించాలని ప్రయత్నం చేశాడు. ఇంకా సీఎం తలుచుకుంటే ఏముంటుంది? మర్యాదగా ఆ ఆస్తి నాకు ఇచ్చే, ఎన్ని కోట్లు ఇస్తాను, దాంతో నువ్వు వేరే ప్రదేశంలోకి వెళ్ళి నీ సేవ చేయి అని చెప్పాడు. భగత్ సింగ్ గారు అన్నాడు, ఇది దేవుడు నాకు ఇచ్చింది, దేవుడు ఇచ్చిన స్థలములోనే దేవునికి పరిచర్య చేస్తాను, కానీ దేవుడు ఇవ్వని స్థలములో నేను వెళ్ళను. నా మాట నువ్వు లెక్క చేయవా అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చారు. నువ్వేమి పని చేయట్లేదు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లెక్కలు ఎలాగున్నాయి అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ గ్రూప్ వచ్చింది. దీనికి ఓనర్ ఎవరని అడిగారు. అప్పుడు అందరూ కూడా భగత్ సింగ్ గారిని తీసుకొచ్చారు. భగత్ సింగ్ గారికి వాళ్ళకి ప్రేమపూర్వకంగా, వినయంగా, విధేయతతో, తగ్గింపుతో వాళ్ళని విష్ చేసి, సార్ ప్లీజ్ సిట్, మీరు కూర్చోండి. వాళ్ళు ఇంటరాగేషన్ స్టార్ట్ చేశారు. నీకు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. నా దేవుడు నాకు ఇచ్చాడు అన్నాడు. ఏంటి, నీ దేవుడు నీకు ఇచ్చాడా? ఎక్కడున్నాడు నీ దేవుడు? నా దేవునికి ఏంటంటే నాకు కనపడతాడు, మరి నాకు కనపడతలేదే. ఆ దేవుని నమ్ము, నీకు కూడా కనపడతాడు అన్నాడు. ఎవరిని? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని. ఏంటి, ఇంకా నమ్మలా. అసలు ఏం చేస్తావు చెప్పు అని దేవుని గురించి ఆసక్తి పెరిగింది ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి. పక్కన ఒక ఇంకో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి దేవుని గురించి తెలుసు, ప్రార్థన యొక్క శక్తి తెలుసు, ఉపవాస ప్రార్థన యొక్క ప్రభావం గురించి తెలుసు, అడిగితే దేవుడు ఏం దయచేస్తాడో తెలుసు. వెంటనే ఆ ఆఫీసర్ అన్నాడు, ఆయన చెప్పింది రైట్ బ్రదర్ అని తన యొక్క కో ఆఫీసర్తో చెప్తున్నాడు. సరే, భగత్ సింగ్ గారితో అన్నాడు అతను, నువ్వు అసలు ఎలా సంపాదిస్తున్నావు మాకు చెప్పు, లేకపోతే కేసు పెడతాం, ఈ యొక్క టోటల్ హెబ్రోన్ క్యాంపస్ని మేమేం చేస్తాం, సీజ్ చేస్తాం. ఆహా సార్ ప్లీజ్ కమ్ అని చెప్పి తన ప్రార్థనా గదికి తీసుకెళ్ళాడు. ఎవరండి? భగత్ సింగ్ గారు. ఆ ప్రార్థనా గదిలో ఏముందో తెలుసు, ఒక చాప ఉంది.
ఆ చేప ఎలాంటో చేప తెలుసా? 2 రంధ్రాలు పడిన చేప. 2 రంధ్రాలు ఉన్నాయి. రంధ్రాలు ఎలా పడ్డాయి తెలుసా? ఆయన మోకాళ్ళపై నుండి భారముతో ప్రార్థన చేసి చేసి ఆ చేపనే ఏం చేసేది? అరిగిపోయింది. ఒకసారి చేతి అరిగిపోద్దా? ఎన్ని వందల సార్లు చేసి ఉంటాడు, ఎన్ని వేల సార్లు చేసి ఉంటాడు, ఎన్ని కోట్ల సార్లు ఆయన ప్రార్థన చేసి ఉండటం వలన ఆ చేప ఏమైంది? అరిగిపోయి 2 రంధ్రాలు ఏర్పడ్డాయి. అప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్తున్నాడు, సార్ నా ఆస్తిదే, ఇక్కడ నుంచి పొందుకున్నా, నేను మోకాల్లోని ప్రార్థన చేస్తూ ఉంటాను, ఆ దేవుడు ఏది కావాలో అది ఇచ్చేశాడు, ఇక ఆస్తి కూడా ఆయనే ఇచ్చాడు. నమ్మలా, కానీ పక్కోడు చెప్తున్నాడు కరెక్టే, ఆయన చెబుతున్నది నిజమే. క్రైస్తవులు చేసే ప్రార్థన శక్తి ఉన్నది. ఆ యొక్క ప్రార్థన ద్వారా పరలోకములో ఉన్న దేవుడు ఇక భూలోకములో తన కృపను కుమ్మరించి ఆయన శక్తిని ఆయన దయచేస్తాడు. ఆయన చెప్పింది ముమ్మాటికి నిజం అని చెప్పారు. వెంటనే ఏ కేసు లేకుండా ఆయన వెళ్ళిపోయాడు. సీఎం దగ్గరికి వెళ్ళి, సార్ ఎవరినైనా పట్టుకోండి కానీ ఆయన్ని మాత్రం పట్టుకోకు, ఆయన్ని మాత్రం ఏమైనా చేసేదానికి వెళ్ళావా కష్టం. అందుకని ఆయన ఏమన్నాడంటే ఆ మాటలు విన్నాడు, మూర్ఖంగా ప్రదర్శించలేదు, వదిలేశాడు. ఇంకా ఆ యొక్క క్యాంపస్ దేవుని యొక్క మహిమార్థం కూడా దేవుడు హైదరాబాద్లో ఆయన వాడుకుంటున్నాడు. దీనికి కారణాన్ని మనం చూసినప్పుడు ప్రపంచంలోని శక్తులు కొన్ని ఉన్నాయి, కొన్ని పవర్స్ ఉన్నాయి, అవునా? ఎలక్ట్రికల్ పవర్, అవునా? ఒక చిన్న స్విచ్ ఆన్ చేస్తే ఎంత పెద్ద మిషన్ అయినా ఏమవుద్ది? రన్ అవుతుంది. జపాన్లోని నాగసాకి, హిరోషిమా అనే యొక్క పట్టణాల పైన ప్రపంచ యుద్ధములో ఏం వేశారు? అణుబాంబు వేశారు. దానివల్ల ఏమైంది? భయంకరమైన నష్టం కలిగింది. ఆ నష్టం ఇంకా కూడా అక్కడ తేరుకోలేకపోయారు. కాబట్టి చాలామంది అనుకున్నారు ఏంటి, అణుశక్తి అనేది చాలా శక్తివంతమైనది, ఒక బాంబు వేస్తే దేశాలే నాశనం అయిపోతాయి. ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నారు హైడ్రోజన్ బాంబ్, న్యూక్లియర్ బాంబ్, కెమికల్ వెపన్స్, ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నాయి. కానీ ఇక లోకములో అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి కలిగినది ఏంటో తెలుసా అండి? ప్రార్థన. ఈ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? ఆకాశము మూయబడింది. ఒక ఆయన ప్రార్థన చేశాడు, మనలాంటి మనుషుడే. ఆయన పేరేంటి? ఏలియా. ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఆకాశం మూయబడింది 3.5 సంవత్సరాలు, వర్షం కురవలా. మళ్ళా ప్రార్థన చేశాడు, ఏమైంది? వర్షం కురిసింది. ఇంకో ఆయన ప్రార్థన చేశాడు, ఆయన పేరు యెహోషువ. పాట పాడతాం ఏంటి? యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే, అసలు ప్రార్థన చేస్తేనే కదా. అంటే సృష్టిని స్తంభింపచేసే శక్తి కలిగినది ఏంటో తెలుసా అండి? ప్రార్థన అండి. అందుకని నేను మాటి మాటికి మీకు విసుగు తెప్పించే రకంగా నేను చెబుతున్నాను. ఏంటో తెలుసా? ప్రార్థన చేయండి. ప్రార్థన మీకు జీవితాల్లో మీకు బలాన్ని ఇస్తుంది. ప్రార్థన ఇక లోకంలోని పరిస్థితుల్లో మిమ్మల్ని స్థిరపరుస్తుంది, నిలబెడుతుంది. దైవ శక్తిని పొందుకునే దానికి మనకు ఉపయోగపడేది ఏంటంటే ప్రార్థన. దేన్నైనా నేను నిర్లక్ష్యం చేయి, దేన్నైనా అలక్ష్యం చేయి, దేన్నైనా పక్కన పెట్టు, కానీ ప్రార్థన మాత్రం పక్కన పెట్టకు. తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెడితే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. శాంతి నిజముగా మొరపెట్టింది, దేవుడు సమీపంగా ఉండి తన బిడ్డకు ఏం చేశాడు? స్వస్థత ఇచ్చాడు. జీవరత్నం అంకుల్ గారు నిజముగా దేవునికి మొరపెట్టాడు. ఆయన జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేశాడు.
ప్రియ సహోదరి సమాధానం నిజముగా మొర్రపెట్టింది. తన తల్లికి దేవుడు ఏం చేశాడు? స్వస్థత ఇచ్చాడు. ఆశ్చర్యమైన అద్భుతాన్ని దేవుడు చేశాడు. ప్రార్థన అద్భుతాలను చేస్తుంది. ప్రార్థన ఏంటంటే మిరకల్స్ని చేస్తుంది. ఈ రోజుల్లో మిరకల్ సర్వీస్ అని చెప్పి కొన్ని కూడికలు పెడతా ఉంటాం. ఇట్స్ ఓకే, దానికి వెళ్ళకూడదని కాదు. నా ఉద్దేశం ఏంటంటే, నీ జీవితంలో ఆ కూడికలు సంవత్సరానికి ఒకసారి జరగచ్చు. మన చర్చిలో కూడా వారానికి ఒకసారి, లేకపోతే నెలకు ఒకసారి, అంతే. అంటే నెలకు ఒకసారి అద్భుతం జరిగితే సరిపోద్దా నీకు? ఒక అద్భుతం చాలు ప్రభువా అనుకుంటే మిరకల్ సర్వీస్కే రా, లేకపోతే అక్కడెక్కడ పరిగెట్టు. ప్రతిరోజు నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వు సాధించాలంటే, ప్రతిరోజు దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోవాలంటే, అనుదినము విసుకక నిత్యము ప్రార్థించే ప్రార్థన సంఘముగా A-to-J మందిరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఏదైనా చేయి, కానీ ప్రార్థన మాత్రం అన్నిటికంటే ఎక్కువగా చేయి. దేవుడు కోరుకుంటున్నది ప్రార్థనాపరులను. ప్రార్థించేవారు దేవునికి ఇష్టమైన వాళ్ళు. ప్రార్థించే వారి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన కన్ను దృష్టి ఆయన ఉంచుతాడు. నువ్వు ప్రార్థిస్తే సాతాను గడగడలాడిపోతాడు. నువ్వు ప్రార్థించకపోతే వాడు నిన్ను, నీ కుటుంబాన్ని గడగడలాడిస్తాడు. ఎందుకు నీ కుటుంబము తల్లకిందులవుతుందో తెలుసా? ఎందుకు నీ కుటుంబంలో శాంతి లేదో తెలుసా? ఎందుకు నీ కుటుంబంలో సమాధానం లేదో తెలుసా? ఎందుకు నీ కుటుంబంలో అనేకమైన పరిస్థితులు, కష్ట పరిస్థితులు, కుంగిన పరిస్థితుల్లో మీరు ఉన్నారో తెలుసా? కారణం కుటుంబంలో ప్రార్థన లేకపోవటం వలన. కాబట్టి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మనుషులను మారుస్తుంది. నువ్వు ఒక వ్యక్తికి చెబుతున్నావు, వింటలేదు, కానీ ఆ వ్యక్తిని గురించి ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. నువ్వు పని చేసినట్లయితే ఒక్కొక్కసారి ఆ యొక్క పని విజయవంతంగా లేక విజయవంతం లేకుండా ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన పని చేస్తాడు. దేవుడు పని చేస్తే అది 100% విజయమే. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క ప్రయత్నం నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. అందుకనే శ్రేష్టమైనది ఏంటంటే ప్రార్థన. ప్రియ సంగమా, ఇంతవరకు ఈ ప్రార్థనని నిర్లక్ష్యం చేశాం. ప్రార్థన సహవాసాలకి మనం రావటం లేదు, ప్రార్థన మనం చేయట్లేదు. ఎందుకు ఇక ప్రార్థన సహవాసాలను దేవుడు సంఘంలో ఇచ్చాడో తెలుసా? ఆ ప్రార్థన రుచిని నువ్వు తెలుసుకునే దానికి, ఆ రుచిని తెలుసుకున్న నువ్వు ప్రతిరోజు నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ప్రార్థించే దానికి ఈ సంఘ సహవాస ప్రార్థనా కూడికలను దేవుడు ఏర్పాటు చేశాడు. యెహోవా దేవుడని రుచి చూచి తెలుసుకో. ప్రార్థన యొక్క రుచిని తెలుసుకో. ప్రార్థన రుచిని నువ్వు తెలుసుకున్నట్లయితే ఈ లోకంలో దేనికి నువ్వు భయపడవు. కారణం ఏంటంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా నామమున ఏది అడిగినా నాకు దయచేసే గొప్ప దేవుడు నాకున్నాడు. యేసు నామములో నేను ప్రతిదీ పొందుకుంటాను. కాబట్టి యేసు నామములో నేను ప్రార్థన చేస్తాను. ఇక ప్రార్థనా జీవితం నువ్వు కలిగినట్లయితే నిజంగా నీ జీవితం ఒక ధన్యకరమైన జీవితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడు. మనకున్న అపోహ ఏంటో తెలుసా అండి? నా ప్రార్థన దేవుడు వింటాడా? నేను పరిశుద్ధుడిని కాదే, నా ప్రార్థన దేవుడు వింటాడా? పాస్టర్ చేస్తే వింటాడు, తర్వాత టీవీలో వచ్చి ఆయన చేస్తే వింటాడు, ఆయన పెద్ద భక్తుడు కాబట్టి. బైబిల్ ఎక్కడ ఏవచ్చి నువ్వు చూసారా? పెద్ద భక్తుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే అప్పుడు మాత్రమే ఈ ప్రార్థన నేను వింటాను, అప్పుడు మాత్రమే అద్భుతాలు చేస్తాను. ఈ భ్రమతో, ఈ అపోహతో నిన్ను నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఉండేదానికి సాతాను ఏం చేస్తున్నాడంటే నిన్ను త్రోవ తప్పిస్తున్నాడు. దాని గుర్తెరుగు, నీ అద్భుతం నీ ప్రార్థన పైన ఆధారపడి ఉంది.
నీ స్వస్థత నీ విశ్వాసం పైన ఆధారపడి ఉంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకోవాలంటే అది నీ ప్రార్థనా జీవితం పైనే ఆధారపడి ఉన్నదనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రపంచంలోని ఏ దేవుని యొక్క సేవకులైనా మీరు చూడండి, బిల్లీ గ్రహాం గారు ప్రపంచాన్ని దేవుని యొక్క శక్తి చేత కదిలించిన ఒక మహోన్నతమైన దైవ సేవకుడు. రీన్హార్డ్ బోంకే ఒక భయంకరమైన అద్భుతమైన దేవునికి మహిమకరంగా అద్భుతాలు చేసిన ఒక గొప్ప సువార్త సేవకుడు. బెన్హెన్, ఇలాంటి గొప్ప భక్తులు మీ జీవితాలు మీరు చూడండి. ఏసన్న గారు, భగత్ సింగ్ గారు, డిజిఎస్ దినకరన్ గారు. ఈ భక్తుల యొక్క సేవా జీవితంలో అతి ముఖ్యమైనది ఏంటో తెలుసండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. వాళ్ళు ఎందుకు అంత శక్తి కలిగిన కార్యాలు దేవుని కోసం చేయగలిగారంటే వారి యొక్క ప్రార్థనా జీవితం పటిష్టంగా ఉన్నది. ఎవరి ప్రార్థనా జీవితం బాగుంటుందో వాళ్ళ యొక్క సంబంధం దేవునితో మంచిగా ఉంటుంది. నువ్వు నిజముగా దేవుని ప్రేమించిన వ్యక్తివైతే నువ్వు ప్రార్థిస్తావు. నువ్వు ప్రార్థన చేయటం లేదంటే కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు. ఎగ్జాంపుల్, ఈ లోకంలో మనం ప్రేమించే కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళతో మనం మాట్లాడడానికి ఇష్టపడతాం, అవునా? ఇష్టపడతామా లేదా? వాళ్ళతో ఎక్కువ సమయం గడిపేదానికి ఇష్టపడతాం, అవునా కాదండి? నువ్వు నిజముగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే ఆయనతో మాట్లాడేదానికి నువ్వేం చేయాలి? ఆతృత పడాలి. నీ ప్రేమించిన వ్యక్తితో నువ్వు మాట్లాడకపోతే నువ్వు అన్రెస్ట్గా ఫీల్ అవుతావు ఉంటావు, అవునా? అయ్యో ఈరోజు ఆ వ్యక్తితో నేను మాట్లాడిపోయానే, ఫుల్ టెన్షన్ పడిపోతావే. ఒకవేళ మొబైల్ ఛార్జ్ అయిపోతే తల్లకిందులు అయిపోతావే. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకములో అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే ఒక గొప్ప ప్రేమమయుడు ఎవరంటే యేసు. యేసు. ఆయనలాగా నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. ఆయనలాగా నిన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు. ఆయనలాగా సహాయం చేసేవారు ఎవరు లేరు. అలాగైతే ఆయన నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? ప్రార్థన అంతే మాట్లాడటం. ఎవరితో మాట్లాడతాం? దేవునితో మాట్లాడతాం. ఈ లోకములో అనేక మందితో మాట్లాడేదానికి ఇష్టపడతావు. నీ సమయాన్ని నువ్వు వెచ్చిస్తావు. ఆ మాటల వల్లనే తిప్పలు కూడా వస్తాయి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, విస్తారమైన మాటల్లో దోషముండక మానదో. ఈ లోకములో విస్తారంగా మాట్లాడొద్దు, దేవునితో విస్తారంగా మాట్లాడు. అదే ప్రార్థన. మనం చేసేది ఉల్టా, దేవునితో తక్కువగా మాట్లాడతాం, ఇక లోకం ఉన్న వారితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అందుకని ప్రభునందు ప్రియులారా, నెక్స్ట్ వీక్ కూడా బహుశా కొన్ని వారాలు, నవంబర్ మంత్ వరకు ఈ యొక్క ప్రేయర్ గురించిన టాపిక్సే మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. నేను ప్రార్థన లేని పాపం అని సమయాన్ని చెబుతున్నాడు, తెలుసా అండి? ప్రార్థన చేయకపోవటం పాపం అంటండి. అంటే నువ్వు ప్రార్థన నీకు జీవితంలో లేకపోయినట్టయితే నువ్వు పాపం చేస్తున్నట్లు. ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ చదవాలంటే బైబిల్ నీ దగ్గర ఉండాలి, చదువు నీకు రావాలి. ప్రార్థన చేయాలంటే ఎవరైనా చేయొచ్చండి, ఎక్కడైనా చేయొచ్చండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నాయినా నువ్వు చేయొచ్చండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమమయుడండి, ఎంత కృపామయుడండి. నా కోసం 50 కిలోమీటర్లు పరిగెట్టమని చెప్పట్లా ఆయన. నువ్వు ఉన్న స్థలంలోనే, నీ కలుకున్న పరిస్థితుల్లోనే తండ్రి అని చెప్పు, నేను పలుకుతా. నాయనా నువ్వు కేకపెట్టు. ఒక గుడ్డి భిక్షకుడు కేకపెట్టాడు. యేసు ఆ మార్గంలో వస్తున్నాడని చెప్పి, యేసు నన్ను కరుణించు. కరుణించాడా లేదా? కరుణించాడు. ఆయన దగ్గరకు వచ్చి నీకేం కావాలి? నాకు దృష్టి కలుగజేయను ఆయన. అవునా? సింపుల్. పో. దేవుడు ఏం చేస్తాడు తెలుసా?
శూన్యములో సృష్టిని చేసిన దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? ఏమీ లేకపోయినా కానీ ఒక గొప్ప వాటిని ఆయన ఏం చేస్తాడు? సృష్టిస్తాడు. అలా సృష్టించబడాలంటే నీకు నాకు అవసరమైనది ఏంటంటే ప్రార్థన. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎంతవరకు చేయవలసిన రీతిలో మనం ప్రార్థన చేయాల. ప్రార్థన అంటే మనకు విసుగు, ప్రార్థన అంటే మనకి ఇష్టం లేదు, ప్రార్థన అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తే 7 గంటలు కళ్ళు ఆర్పకుండా వాష్రూమ్కి వెళ్లకుండా చూస్తావు. ఆసక్తి. మ్యాచ్ చూడదని చెప్పట్లేదు నేను. చూద్దాం, నేను చూస్తా, నేను ఫాలో చేస్తా. కానీ కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, మిడ్ వీక్ సర్వీస్ 7 o'clock, ఆ టైంలోనే వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ప్రొఫెసీ చేయట్లేదు నేను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిజముగా దేవుని పట్ల ప్రేమ కలిగిన వ్యక్తివైతే క్రికెట్ను ప్రేమిస్తున్నావు. క్రికెట్ అంటే పిచ్చి, నేను కాదన్ను. కానీ దేవుడు అంటే నాకు పరమ పిచ్చి. క్రికెట్ అంటే నాకు ఆసక్తి, కానీ దేవుడు అంటే నాకు అత్యాసక్తి. ఈ లోకములో ప్రథమ స్థానం నేను దేవునికి ఇస్తా. దేవుని తర్వాతే ఇంకేదైనా. ఒకవేళ మిడ్ వీక్ సర్వీస్ లేకపోతే, ఆ సమయం ఫ్రీగా ఉంటే నేను మ్యాచ్ చూస్తా, ఎంజాయ్ చేస్తా, పకోడీ తింటావంట. అలా కాకుండా దేవునికి సన్నిధిని ఎగ్గొట్టి, ప్రార్థనను ఎగ్గొట్టి, దేవునికి సహవాసాన్ని ఎగ్గొట్టి నేను వాటికి ఆ సమయాన్ని ఉపయోగిస్తే దేవుని నేను ప్రేమించటము లేదు, దేవునికి నేను ఇవ్వాల్సిన స్థానము ఇవ్వటము లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్ ఉన్నాయి. కాబట్టి జస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్న సర్మన్ని నేను చేయట్లా, ఎప్పుడు అదే జరుగుద్ది. దానికోసం ప్రార్థన చేయండి. నాయన, మా పాస్టర్ తిన్నగా నెట్టగా ఆయన సిద్ధపరిచిందో చెప్పగలిగేలాగా సహాయం చేయి. అలా చేసినా కానీ దేవునికి చిత్తంలోనే దేవుడు నడిపిస్తాడు. సంఘానికి ఏది కావాలో దేవుడు దానిని దయచేస్తాడో. పాస్టర్ సిద్ధపడింది కాదు, దేవుడు సిద్ధపరిచిన దాన్ని దేవుడు మనకు తెలియచేస్తాడు. నమ్ముట నీ వలనైతే. ఆఖరిగా 3 రకాల ప్రార్థనలు. ఒకటి వ్యక్తిగత ప్రార్థన, దేవునిలో వ్యక్తిగతంగా నిన్ను బలపడుతుంది. కుటుంబ ప్రార్థన దేవునిలో కుటుంబాన్ని బలపరుస్తుంది. సంఘ ప్రార్థన సంఘాన్ని దేవునిలో బలంగా ఉంచుతుంది. ఫస్ట్ నువ్వు బలపడు ప్రార్థనలో, తర్వాత కుటుంబాన్ని బలపరచు. కుటుంబాలన్నీ కూడా కలిసినట్లయితే సంఘ ప్రార్థనలో సంఘం బలంగా ఉంటుంది. పశువులకు ఆయుధం ఏంటి చెప్పండి? ఎద్దులు దెబ్బలాడతాం చూసారా? ఒక ఎద్దు వచ్చి ఇంకో ఎద్దుతో వెళ్తుంది, మూతు దెబ్బలాడుకుంటే. దేంతో? కొమ్ములు. కాబట్టి పశువులకు ఏంటి? కొమ్ము ఆయుధం. పాము తెలుసా? దానికి ఆయుధం ఏంటి? కూరలు. కారణం ఏంటి? కూరలో ఏముంటుంది? విషం. తేలు, స్కార్పియన్ ఏంటి? కొండి. అది కుట్టిందంటే, అది ఏమైనా శత్రువుని చూస్తే కొండి తీస్తుంది. ఉగ్రవాదికి ఆయుధం ఏంటండి? తుపాకీ. పాత్రికేయునికి ఆయుధం ఏంటండి? కలం, పెన్ను. ఆ పెన్నుతో ఏదైనా రాస్తే అంటుకుపోద్ది ఆడికి కలం అది. అలాగే విశ్వాసులైన దేవుని నమ్మిన వారికి మన ఆయుధం. మరి ఎందుకు చేయట్లే? పాము కూరలిప్పుతుంది, తేలు శత్రువుని చూచినప్పుడు కొండిప్పుతుంది.
ఏదైనా జరగరాంది జరగపోతే పాత్రికేయుడు ధైర్యంగా ఏం చేస్తున్నాడో ఇది తప్పు అని చెప్పి కళను ఉపయోగిస్తున్నాడు. ఎద్దులు కలబడేటప్పుడు కొమ్ములు వాడుతున్నాయి, కానీ అన్నిటికంటే గొప్పగా సృష్టించిన వీడు మాత్రం అన్నీ తెలుసు, కానీ నేను చేయను. కాబట్టి నెక్స్ట్ వీక్ సర్మన్ ఏంటో తెలుసా? ప్రార్థన పట్ల ఆసక్తి కోల్పోయేదానికి కారణాలు ఏంటి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రార్థన గురించి ఈరోజు నేర్చుకున్నాం. ప్రార్థన వలన ఎంత శక్తి ఉందో తెలిసింది. ఇంకోటి సింపుల్గా చెప్తానండి, మీ జీవితంలో ఏది కావాలన్నా ఏది సంపాదించాలన్నా ప్రార్థన చేయండి. వాళ్ళపైన పడద్దు, వీళ్ళపైన పడద్దు, వాళ్ళతో పోరాడదు. డైమండ్ నెక్లెస్ కావాలా, భర్తతో పోరాడితే ఏమవుతుంది? సిల్వర్ నెక్లెస్ కూడా ఇవ్వడాయన ఉన్నది నీ దగ్గర లాక్కుంటాడు, ప్రతిదానికి చెబుతూ ఉంటాడు నా దగ్గర ఏముందా. అదే దేవుని ప్రార్థన చేయి. ఒకవేళ దేవుడు నీకు ఇవ్వాలని అనుకుంటే ఏం చేస్తాడు? ఆయన దగ్గర ఉన్న అన్నిటి కూడా ఊడ్చిపెట్టి, భార్యను దేవుడు ప్రేమించమని భర్త చెప్పాడు కాబట్టి నేనేం చేస్తానంటే నా భార్యను సంతోషపెట్టేదానికి ఏం చేస్తాను? జాయ్ లూకాస్కి వెళ్ళి ఒక వండర్ఫుల్ డైమండ్ని నేనేం చేస్తాను ఇస్తాను. నేను చెప్తున్నాను. మన గొడవ ఏంటి? నా భార్య నా మాట వింటలేదు. అది ఓపెన్ చేయండి, ప్రార్థన చేయండి. నాయనా అలాగని చెప్పి నా భార్య నోరు కట్టేది ప్రార్థన చేద్దే. స్వార్థంతో ఉండే ప్రార్థన దేవుడు వినడు, బైబిల్లో ఉంది. స్వార్థంతో ఉండే ప్రార్థన దేవుడు వినడు. నువ్వు చేసే ప్రార్థన ఎలాగ ఉండాలంటే, నాయన నీకు జ్ఞానముతో నా ప్రియమైన భార్యను నాకు విధేయత చూపించే రకంగా నీ కృప ఇవ్వు నాయనా అని ప్రార్థన చేయి. ఇంటలేదా? ఉపవాసం ఉండు. అప్పుడు పని జరగబోతే నా దగ్గర చెప్తాను నేను. మనం ఏం చేస్తాం? చేయాల్సింది చెయ్యం. ఆమెను ఏం చేస్తాం? నా మాట వింటలేదు ఊరోళ్ళందరికీ చెప్తాం. ఊరోళ్ళందరూ చెప్తే ఏమవుద్ది? నీకున్న సమస్య ఏమవుద్ది? జటిలమవుతుంది తప్ప నీకున్న సమస్యకు అది పరిష్కారము కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తెగక ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏముంది? శక్తి ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవుడు పని చేస్తే అది 100% సక్సెస్. కారణం ఏంటంటే దేవుడు చేసింది ఇంతవరకు ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు. కారణం ఏంటంటే హీఈస్ అ పర్ఫెక్ట్ గాడ్. ఆయన పరిపూర్ణమైన దేవుడు. పరిపూర్ణమైన మంచి కార్యాలను మన యొక్క జీవితాల్లో చేస్తాడు. ఆ మంచిని నీ జీవితంలో పొందుకోవాలంటే ప్రార్థన మనకి జీవితాల్లో కలిగి ఉందాం. అలాంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమెన్.